రేపు కార్తీక మాసంలో కోటి సోమవారం ఎంతో పవిత్రమైనటువంటి రోజు. కోటి సోమవారం రోజున మర్చిపోకుండా కేవలం రాత్రి పడుకునే ముందు ఒక్క గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. రాత్రికి రాత్రే మీ జాతకం మారిపోతుంది, మీ దరిద్రం కూడా తొలగిపోతుంది. కార్తీక మాసంలో కోటి సోమవారానికి చాలా ప్రాధాన్యత ఉంది. అంతేకాదు, ఈ కోటి సోమవారం రోజున ఎవరైతే ₹1 ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు. ఎందుకంటే కార్తీక మాసం అంటే పరమశివునికి అత్యంత ప్రీతికరమైనటువంటిది. కనుక ఈ కోటి సోమవారం రోజున చేసేటటువంటి ₹1 పరిహారం అనేది మీ దరిద్రాన్ని తొలగిస్తుంది. అంతేకాదు, మీకు అదృష్టాన్ని మరింత పెంచుతుంది. దరిద్రమైనటువంటి జాతకాన్ని కూడా అదృష్టవంతంగా మారుస్తుంది. ఈ యొక్క కార్తీక మాసం అనేదే విశేషమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాంటి కార్తీక మాసంలో ఎంతో పవిత్రమైనటువంటి కోటి సోమవారం ఈ రోజున ఎవరైనా సరే ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే చాలు, ఖచ్చితంగా దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే రేపు కోటి సోమవారం రోజున ఉదయాన్నే నిద్రలేవాలి. ఉదయం నిద్ర లేవటం వల్ల పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అంటే సూర్యుడు ఉదయించక ముందు బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేవాలి. అంతేకాదు, రేపు కోటి సోమవారం రోజున ఉదయం నిద్రలేచి ఇల్లుని శుభ్రం చేసి ఇంట్లో తప్పకుండా ధూపాన్ని వేయాలి. అలానే రేపు మర్చిపోకుండా వాకిట్లో ముగ్గులు పెట్టాలి. స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 2 బిల్వ దళాలను కానీ స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి. అలానే రేపు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో కొద్దిగా విభూదిని కూడా వేసుకొని చేస్తే జన్మజన్మాల దరిద్రాలు తొలగిపోతాయి, సంపద సౌభాగ్యం పెరుగుతుంది. ఇక ఈ విధంగా చేసిన తర్వాత ఉదయాన్నే శుచిగా స్నానం ఆచరించి శుభ్రమైనటువంటి శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను ధరించండి. తరువాత మీ యొక్క దరిద్రమంతా తొలగిపోవటానికి ఖచ్చితంగా పరమశివుణ్ణి అభిషేకించాలి. పరమశివుడు అభిషేక ప్రియుడు. కోటి సోమవారం రోజున ఒక్కసారి పరమశివుణ్ణి అభిషేకించినా సరే, కోటిసార్లు అభిషేకించిన పుణ్య ఫలితం లభిస్తుంది. పరమశివుడికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం. అభిషేక ప్రియుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అభిషేకం చేసినటువంటి భక్తులకి ఖచ్చితంగా తమ యొక్క అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. పరమశివుణ్ణి తప్పకుండా అభిషేకించాలి. అభిషేకం చేస్తే దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుంది. అంతేకాదు, ఒక్కసారి రేపు ఏ ఒక్క పనైనా ఒక్కసారి చేస్తే కోటిసార్లు చేసినంత పుణ్యం లభిస్తుంది. అంటే రేపు పరమశివుని ముందు బిల్వదళాన్ని ఒక్కటి సమర్పించిన ఆ బిల్వదళం యొక్క మృదువైన భాగం శివలింగానికి తాకుతున్నట్లుగా పెట్టాలి. అప్పుడు కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, బిల్వ చెట్టుని తాకి బిల్వ చెట్టు దగ్గర నీటిని సమర్పించాలి. ఇలా చేస్తే జన్మ జన్మాల దరిద్ర పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి. ముఖ్యంగా పరమశివుణ్ణి ఒక్క రుద్రాక్ష రేపు కోటి సోమవారం రోజున పరమశివుడికి ఒక్క రుద్రాక్షను సమర్పించిన కోటి రుద్రాక్షలు సమర్పించినంత పుణ్యం లభిస్తుంది. రుద్రాభిషేకం అంటే రుద్రుడికి నీలకంఠుడికి చాలా ఇష్టం. అంటే పరమశివుడికి రుద్రాభిషేకం అంటే చాలా ఇష్టం. కనుక మర్చిపోకుండా రుద్రాభిషేకాన్ని చేస్తే చాలు, ఖచ్చితంగా మీ యొక్క దరిద్రాలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా రేపు కోటి సోమవారం రోజున ఒక్క దీపాన్ని, పిండి దీపాన్ని తమలపాకు పైన వెలిగిస్తే చాలు, కోటి పిండి దీపాలు వెలిగించినంత పుణ్యం లభిస్తుంది. ముఖ్యంగా ఆ దీపంలో ఆవు నెయ్యిని కానీ లేదా నువ్వుల నూనెను కానీ పోసి వెలిగించండి. ఇలా ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనెను కానీ పోసి వెలిగించటం వల్ల మన దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది. అయితే మరి రేపు కోటి సోమవారం రోజున ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి, అలానే రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన హిందూ ధర్మాల ప్రకారం
కార్తీక మాసానికి చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది. కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారాలకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. కోటి సోమవారం రోజున ఏ చిన్న పని చేసినా కోట్లకి దారితీస్తుంది. అంటే ఒక దీపం వెలిగించిన కోటి దీపాలు వెలిగించినట్టుగా పుణ్యం లభిస్తుంది. అలానే ₹1 దానం చేసిన కోటి రూపాయలు దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు ఒక్క నమస్కారం చేసిన, ఒక్కసారి పరమశివుణ్ణి ఓం నమ శివాయ అని తలచినా, అలానే ఒక్కసారి దైవనామ స్మరణ చేసినా ఖచ్చితంగా కోటిసార్లు చేసినంత పుణ్యం లభిస్తుంది. కనుక మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారాన్ని చేస్తే మీరు ఖచ్చితంగా ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు. అలానే పరమశివుణ్ణి అభిషేకించడం, బిల్వదళాన్ని సమర్పించటం, అలానే పుష్పాలలో నీలిరంగు పుష్పం అంటే నీలకంఠుడికి చాలా ఇష్టం. నీలిరంగులో ఉండే శంకు పుష్పాన్ని పరమశివుడికి సమర్పించడం, అదేవిధంగా పరమశివుడికి ఒక్క రుద్రాక్షను సమర్పించటం, అలానే ఒక్కసారైనా అభిషేకించటం ఎంతో ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. ఒక్క పిండి దీపాన్నైనా రేపు పరమశివుడి ముందు కానీ శివాలయంలో కానీ వెలిగించాలి. ఇలా చేయటం వల్ల మీరు కోటిసార్లు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు. కోటి పాపాలను కూడా తొలగించుకొని ఆరోగ్యంగా ఐశ్వర్యంతో ఉంటారు. అయితే మరి రేపు కోటి సోమవారం రోజున ₹1తో ఏ పరిహారం చేయాలి, అలానే ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలో తెలుసుకుందాం. రేపు కోటి సోమవారం రోజున ₹1తో ఈ పరిహారం చేయవచ్చు. ఇలా చేస్తే ₹1,00,00,000కి అధిపతిగా మారిపోతారు. అంటే ₹1,00,00,000 సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయి. ప్రతి మనిషికి కూడా అవకాశాలు, మార్గాలే చాలా ముఖ్యం. మనకు ఒక అవకాశం వచ్చింది అంటే ఎంత కష్టమైనా సరే, ఆ కష్టపడైనా సరే అవకాశాన్ని చేజెక్కించుకొని ఆయుధంగా మార్చుకొని ఖచ్చితంగా అందులో విజయాన్ని పొందాలి. అలా అవకాశం రావాలి అంటే తప్పకుండా దైవానుగ్రహం ఉండాలి. అందులో ముక్కంటి ఈశ్వరుడు పరమశివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. అలానే శివుడి అనుగ్రహం లేనిదే చీమ కూడా కదలదు అంటారు. అలాంటి పరమశివుని అనుగ్రహం ఉంటే కటిక దరిద్రుడైన ధనవంతునిగా మారడానికి ఎంతో సమయం పట్టదు. కనుక రేపు పరమశివునికి ఇష్టమైన కోటి సోమవారం కనుక మర్చిపోకుండా ₹1 కాయిన్తో ఇలా చేయండి. అలానే వీలుంటే రేపు ₹1 దానం చేసిన పేదవారికి ₹1,00,00,000 దానం చేసిన పుణ్యం లభిస్తుంది. సహజంగానే కార్తీక మాసంలో చేసే దాన స్నాన జపం, వెలిగించే దీపానికి ఎంతో పుణ్యం లభిస్తుంది. అలాంటిది కార్తీక మాసంలో కోటి సోమవారం రోజున అంటే రేపు నవంబర్ 9వ తారీఖు శనివారం రోజున కోటి సోమవారం రానుంది. కనుక ఆ రోజు చేసే దాన ధర్మం అనేది ఎంతో గొప్ప పుణ్యానికి దారితీస్తుంది. ₹1 దానం చేసిన ₹1,00,00,000 దానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అలానే ₹1 కాయిన్ని తీసుకొని పరమశివుడి ముందు పెట్టి నమస్కరించుకొని తరువాత ఆ ₹1 కాయిన్ని బీరువాలో దాచుకోండి. ఇలా చేస్తే దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోయి ధనం 4 దిక్కుల నుండి వస్తుంది. కోట్లకి దారి తెరుచుకుంటుంది. కోటీశ్వరులుగా మారడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి తీరుతుంది. అలానే రేపు కోటి సోమవారం రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క గ్లాసు ఉప్పు నీటితో ఈ పరిహారం చేస్తే అప్పుల బాధలు తీరిపోయి అదృష్టవంతులుగా మారుతారు. దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టం. దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల దరిద్రం తొలగిపోతుంది. దరిద్రమైనటువంటి జాతకులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అలా దొడ్డు ఉప్పుతో రేపు కోటి సోమవారం రోజున రాత్రి పడుకునే ముందు ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం అనేది మీ చుట్టూ ఉండే దరిద్రాన్ని తప్పకుండా తొలగిస్తుంది. ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసమని ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి. అందులో కొన్ని నీటిని పొయ్యండి. అందులోనే రాళ్ళ ఉప్పుని వేయండి. తరువాత అందులో కొద్దిగా పసుపుని వేయండి. ఇలా వేసి ఆ నీటిని మీ తల చుట్టూరా తిప్పుకొని మీ యొక్క బెడ్ కింద అంటే పడుకునే మంచం కింద రాత్రి పడుకునే ముందు పెట్టుకోండి. ఇలా పెట్టుకోవటం వల్ల మీ చుట్టూ ఉండే దరిద్రాలు అన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది.
దరిద్రమైన జాతకం కూడా అదృష్టకరంగా మారిపోతుంది. ఐశ్వర్యం అనేది తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి. మీ చుట్టూ మీ కంటికి కనిపించకుండా ఉండే దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే అంటే ఆదివారం రోజు ఉదయాన్నే నిద్రలేచి తరువాత ఆ యొక్క నీటిని తీసుకొని వెళ్ళి ఎవరు తొక్కని ప్రదేశంలో వేయండి. ఇలా చేస్తే పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుంది. అలానే రేపు పడుకునే ముందు పరమశివుణ్ణి తలుచుకుంటూ పడుకోండి. అంటే ఓం నమ శివాయ అనుకుంటూ పడుకోండి. ఎందుకంటే ఒక్కసారి తలుచుకున్నా కోటిసార్లు తలుచుకున్నంత పుణ్యం లభిస్తుంది కనుక. ఇక తెలుసుకున్నారు కదా, రేపు కోటి సోమవారం రోజున ఒక్క గ్లాసు ఉప్పు నీటితో ఏ పరిహారం చేయాలి, అలానే ₹1 ఏ పరిహారం చేయాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.